గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్ సార్. సో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఇది ఒక్కసారి చూడండి. ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇది కంప్లీట్గా మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఈ ఎవరైతే ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి 100% యూజ్ ఉంటుందండి. ఓకేనా? సో ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కంప్లీట్గా చూసి వీటిని కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ క్వశ్చన్స్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయండి. ఓకేనా? సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ పేపర్ అనేది 11th January షిఫ్ట్ 3 2023లో జరిగిన ఎగ్జాము. ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూడబోతున్నాం. ఓకేనా? అండ్ స్టిల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? రైట్, ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 అనేది మనకి క్లియర్గా నెంబర్ సిరీస్ నుంచి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? సో నేను నెంబర్ సిరీస్లో మీకు ఒక పాయింట్ చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన నెంబర్స్ అనేవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయినా, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయినా గో ఫర్ డిఫరెన్స్ అనే పాయింట్ని బేస్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 19కి 21కి డిఫరెన్స్ ఎంత? 2. 21కి 25కి డిఫరెన్స్ ఎంత? 4. ఓకేనా? 25కి 33కి డిఫరెన్స్ ఎంత? 8. ఓకేనా? డిఫరెన్స్ తీసుకుని ఈ డిఫరెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అప్పుడు మనకి లాజిక్ అనేది వెంటనే స్ట్రైక్ అవుతుంది. ఓకేనా? 2 నుంచి 4 అంటే డబులే కదా. 4 నుంచి 8ని ఏ విధంగా తీసుకురావచ్చు? డబల్. అంటే ఇక్కడ లాజిక్ ఏమయ్యే అవకాశం ఉంది? డబల్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? మరి నెక్స్ట్ 8కి డబల్ అంటే ఏమవుతుంది? 16. ఓకేనా? సో 33 + 16 అంటే ఎంత అవుతుందండి? 49. ఓకేనా? సో ఇక్కడతో ఆపేయకూడదు, మనం ఇటువైపు కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి మనం. ఓకేనా? సో ఇప్పుడు 16కి డబల్ 32. ఓకేనా? 49 + 32, 40 + 30 70, 9 + 2 11, 70 + 11 81. సాటిస్ఫై అయింది కదండి. సో క్లియర్గా ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ ఏంటంటే డిఫరెన్స్ అనేది డబల్ అవుతూ వెళ్తుంది. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి? 49 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 2. ఓకేనా? రైట్, నౌ లెట్ us see the next question అండి. నెక్స్ట్ క్వశ్చన్ అనేది మిర్రర్ ఇమేజ్ కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? నేను చాలాసార్లు మనం చాలా పేపర్లో ఎక్స్ప్లెనేషన్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఆ అప్లోడ్ చేసిన పేపర్స్లో కూడా క్లియర్గా చెప్పాను, మిర్రర్ బట్టి మనం ఆన్సర్స్ అనేవి తీసుకోవాలి. మిర్రర్ అనేది వెర్టికల్గా ప్లేస్ చేస్తే అది మిర్రర్ ఇమేజ్. సో మిర్రర్ ఇమేజ్లో జరిగే కాన్సెప్ట్ ఏంటి? రైట్లో ఉన్న ఫిగర్ కాస్త లెఫ్ట్కి వస్తుంది, లెఫ్ట్లో ఉన్న ఫిగర్ కాస్త రైట్కి వస్తుంది. అదే మిర్రర్ అనేది మనం హారిజంటల్గా ప్లేస్ చేసామనుకోండి. ఓకేనా? హారిజంటల్గా ప్లేస్ చేస్తే అది వాటర్ ఇమేజ్ కాన్సెప్ట్. వాటర్ ఇమేజ్లో ఏం జరుగుతుంది? టాప్లో ఉన్న ఇమేజ్ కాస్త బాటంకి వస్తుంది, బాటంలో ఉన్న ఇమేజ్ కాస్త టాప్కి వెళ్తుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు మరి మన క్వశ్చన్లో మిర్రర్ అనేది ఎలా ప్లేస్ చేశాడు? మిర్రర్ అనేది మనకి వెర్టికల్గా ప్లేస్ చేయడం జరిగింది. ఎస్ ఆర్ నో? వెర్టికల్గా ప్లేస్ చేశాడు కాబట్టి ఇది మిర్రర్ ఇమేజ్. సో మిర్రర్ ఇమేజ్ అంటే రైట్ థింగ్స్ లెఫ్ట్ అవుతాయి, లెఫ్ట్ థింగ్స్ రైట్ అవుతాయి. వెరీ సింపుల్ అండి. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చాలా ఈజీగా చేయొచ్చు. ఒక్కసారి చూడండి, రైట్ ఎండ్ నుంచి ఈ అనేది సెకండ్ లెటర్, రైట్ నుంచి సెకండ్ లెటర్ కాబట్టి అది లెఫ్ట్ నుంచి సెకండ్ లెటర్ అవ్వాలి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, ఈ అనే లెటర్ మీరు కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ లైన్స్ అనేవి మిర్రర్ అనేది ప్లేస్ చేస్తే ఈ లైన్స్ అనేవి టువర్డ్స్ ద రైట్ వైపు ఉంది కాబట్టి సో మనకి టువర్డ్స్ ద లెఫ్ట్ వైపుకి, అంటే ఈ అనేది ఈ విధంగా చేంజ్ అవ్వాలి. కానీ మనకి అలా ఇక్కడ లేదు కదా, ఇలా లేదు కాబట్టి 1 అనే ఆప్షన్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత బి అనే లెటర్ని మీరు కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, మీరు అబ్జర్వ్ చేస్తే బి అనే లెటర్లో ఈ కర్వ్డ్ పాత్ చూసారా? ఈ కర్వ్డ్ పాత్, ఓకేనా? ఈ కర్వ్డ్ పాత్ చూసారా? ఈ కర్వ్డ్ పాత్ అనేది మనకి టువర్డ్స్ ద రైట్ వైపు ఉంది కాబట్టి మనకి టువర్డ్స్ ద లెఫ్ట్ వైపుకి రావాలి, అంటే ఈ విధంగా ఉండాలి. కానీ అలా ఇక్కడ బీలో ఇక్కడ మనకి ఆప్షన్ 2లో లేదు కదా. సో వీ కెన్ ఎలిమినేట్ 2 ఆల్సో. ఓకేనా? నెక్స్ట్ మన కాంపిటీషన్ అనేది ఈ 2 ఆప్షన్స్లో ఉంది. అవునా? ఈ 2 ఆప్షన్స్ కనుక గమనిస్తే మనం 3 అనే నెంబర్ని అబ్జర్వ్ చేయండి. 3 అనే నెంబర్ని మనం అబ్జర్వ్ చేస్తే ఓకేనా, ఈ పార్ట్ అనేది మనకి టువర్డ్స్ ద లెఫ్ట్ వైపుకి ఉంది కాబట్టి మనకి టువర్డ్స్ ద రైట్ వైపుకి రావాలి. అలా మనకి ఆప్షన్ 4లో లేదు కాబట్టి ఆప్షన్ 4ను కూడా ఎలిమినేట్ చేసుకుంటే సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 3. క్లియర్గా అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఫ్రమ్ లెటర్ సిరీస్. నేను సింపుల్గా ఒకే పాయింట్ చెప్తున్నానండి. మీకు కనుక లెటర్ సిరీస్లో క్వశ్చన్ ఇవ్వడం జరిగితే ఏమంటున్నానంటే
ఎప్పుడైనా సరే మన క్వశ్చన్లో 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్, అవి 2 ప్లేసెస్ అవ్వచ్చు, 3 ప్లేసెస్ అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎప్పుడూ కూడా ఫస్ట్ ప్రయారిటీ కరస్పాండింగ్ ప్లేసెస్కే ఇవ్వాలి. కరస్పాండింగ్ ప్లేసెస్ని చెక్ చేసుకుంటే సరిపోతుందండి. సార్ ఏంటి సార్ ఈ కరస్పాండింగ్ ప్లేసెస్ అంటే, అక్కడున్న ఫస్ట్ లెటర్ అన్నిటికీ ఒక లాజిక్ ప్లేస్ చేస్తారండి. దెన్ ఫాలోడ్ బై సెకండ్ ప్లేసెస్, దెన్ ఫాలోడ్ బై థర్డ్ ప్లేసెస్, దెన్ ఫాలోడ్ బై ఫోర్త్ ప్లేసెస్. ఓకేనా? 100% ఈ ట్రిక్ అనేది మనకి ఎగ్జామ్లో మనకి 100% వర్క్ అవుతుందండి. ఓకేనా? 100% మనకు వర్క్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, లెటర్ సిరీస్లో క్వశ్చన్స్ అనేవి కనిపించినప్పుడు 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ ఉంటే మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేసెస్ అన్నీ చెక్ చేసుకోవాలి, దెన్ సెకండ్ ప్లేసెస్, దెన్ థర్డ్ ప్లేసెస్, దెన్ ఫోర్త్ ప్లేసెస్. ఓకేనా? ఇక్కడున్న ఫస్ట్ ప్లేస్ని ఒకసారి గమనిస్తే బి యొక్క వాల్యూ 2 కాస్త 5 అయిందంటే అక్కడ +3 కదా. ఫస్ట్ ప్లేసెస్లో ఉన్న లెటర్స్ అన్ని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ప్లేసెస్ అంటే బిఈహెచ్ అండ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఎన్. ఓకేనా? సో ఫస్ట్ లెటర్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసి లాజిక్ అనేది తీసుకొద్దాం. 2 కాస్త 5 అంటే +3, 5 + 3 8. ఓకేనా? +3 లాజిక్ అనుకుంటే 8 + 3 ఎంత 11. అంటే ఇక్కడ కే తీసుకున్నామే అనుకోండి. ఓకేనా? కే తీసుకుంటే అటువైపుది కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేయండి. 11 + 3 ఎంత 14 సాటిస్ఫై అయింది కదా. అంటే ఇక్కడ మనకి ఏ లెటర్ రావాలి, కే అనేది రావాలి. కే అనేది రావాలి కాబట్టి ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు కాంపిటీషన్ అనేది 3 and 4 మధ్యలో ఉంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లెటర్ క్యూ యొక్క వాల్యూ 17 కాస్త 12 అయిందంటే -5. ఎస్ఆర్నో? ఓకేనా? 12 కాస్త 7 అయిందంటే -5. మరి 7 - 5 అంటే 2 అంటే బి. ఓకేనా? సో కేబి మన ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏవే కొన్ని లెటర్స్ని అబ్జర్వ్ చేసి ఆన్సర్ పెట్టడానికి ట్రై చేస్తారు. అలా చేస్తే మన ఆన్సర్ రాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మన సబ్జెక్ట్ పేరు రీజనింగ్, లాజిక్స్ అనేవి ఎలా అయినా ఇవ్వచ్చండి. ఓకేనా? ఏవో ఇక్కడి వరకు అబ్జర్వ్ చేసి ఆన్సర్ పెడితే మన ఆన్సర్ రాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ మార్క్ అనేది మధ్యలో కనుక ఉంటే ఇటువైపుది కూడా మీరు తీసుకున్న లాజిక్ అనేది ఇటువైపు కూడా సాటిస్ఫై అయితేనే ఆ లాజిక్ అనేది కరెక్ట్ అండి. ఓకేనా? రైట్, చూద్దాం. మరి బి యొక్క వాల్యూ 28 కదా. 28 - 5 23 అంటే డబ్ల్యూ సాటిస్ఫై అయింది కాబట్టి సో వీ కెన్ గో ఫర్ బి. అంటే మన ఆప్షన్ కే బితో ఉండాలి. అలాంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఫ్రమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మ్యాథమెటికల్ ఆపరేషన్లో నుంచి క్వశ్చన్ మనం స్మార్ట్గా చేసుకుని ఆన్సర్స్ ఈజీగా పెట్టుకోవచ్చు అండి. ఓకేనా? స్మార్ట్గా చేయాలంటే చూడండి, ఒకసారి ఇలాంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందో అనుకోండి. ఓకేనా? అంటే స్టార్ ప్లేస్లో ఏ సింబల్ పెడితే ఆ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది అన్నది క్వశ్చన్ అండి. ఇప్పుడు మీ ఫోకస్ అంతా కూడా 3 పాయింట్స్ మీద ఉండాలండి. 3 పాయింట్స్, 3 సింబల్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే స్మార్ట్గా ఆన్సర్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఆ 3 సింబల్స్ ఇంటూ 1, డివిజన్ 1, ఈక్వల్ 1, ఈ మూడిటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మన ఆన్సర్స్ అనేవి ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఓకేనా? రైట్, ఒకసారి ఆప్షన్ 1ని వెరిఫై చేద్దాం. ఆప్షన్ 1లో ఏమి ఇచ్చాడు? ప్లస్, ఇంటూ, మైనస్, ఈక్వల్ అండ్ డివిజన్. ఎస్ఆర్ నో? రైట్, ఈక్వల్ తర్వాత ఈ ఆర్హెచ్ఎస్ ఉన్న వాల్యూ చూడండి ఒకసారి. ఏమి ఇచ్చాడు? 4/497. అంతేనా? మరి ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇది ఎగ్జాక్ట్గా మనకి క్యాన్సిలేషన్ అవ్వదుగా. అంటే డిస్మల్సే కదా మనకు వచ్చేది. అంటే ఆర్హెచ్ఎస్ వైపు వచ్చేది మనకి డిస్మల్ వాల్యూ, బట్ ఎల్హెచ్ఎస్ వైపు వచ్చేది మనకి హోల్ నెంబర్. ఓకేనా? ఇవి ప్లస్ మైనస్ ఇంటూ ఈ క్యాలిక్యులేషన్ చేశాక మనకి హోల్ నెంబర్ వస్తుందండి. ఎక్కడ డిస్మల్ నెంబర్ రాదు. కానీ ఆర్హెచ్ఎస్ వైపు మనకి ఏ నెంబర్ వస్తుంది? డిస్మల్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా నౌ లెట్ us see ఆప్షన్ బి. ఆప్షన్ బిని చూద్దాం. ఆప్షన్ బిలో ఏమి ఇచ్చాడు మనకి? ఇంటూ, ప్లస్, మైనస్, డివిజన్ ఈక్వల్స్ టు 497. అవునా? రైట్, మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వల్స్ టు 497 అంటే ఆర్హెచ్ఎస్ వైపు వాల్యూ మనకి ఎంత రావాలి? 497 రావాలి. అయితే ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, 30 × 95 అంటే అరౌండ్ 2700 వస్తుంది. కానీ మనకు కావాల్సింది 497గా. మిగతావన్నీ కూడా చిన్న నెంబర్లు అండి. 2700లో చిన్న నెంబర్లు తీస్తే అది అరౌండ్ 2000లోనే ఉంటుందండి వాల్యూ. సో ఖచ్చితంగా మనకి 497 అయితే రాదు కదా. సో వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా? నౌ లెట్ us see ఆప్షన్ 3.
ఆప్షన్ 3 చూడండి, ఆప్షన్ 3 ఏమి ఇచ్చాడు మనకి, ప్లస్ ప్లస్ ఇంటూ డివిజన్ మైనస్ ఈక్వల్స్ టు ఇచ్చాడు. ఓకేనా రైట్. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇంటూ డివిజన్ ఈ పార్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఏమి ఇచ్చాడండి అక్కడ, 95 ఇంటూ 5 32/32. ఎస్ ఆర్ నో, ఇదేగా రైట్. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 32 అనే నెంబరు 95 ఈ రెండు ఎగ్జాక్ట్గా క్యాన్సిలేషన్ అవ్వవు, అదేవిధంగా 532 క్యాన్సిలేషన్ అవ్వదు. అక్కడ ఎగ్జాక్ట్గా ఎక్కడ కూడా మనకి వాల్యూస్ అనేవి ఎగ్జాక్ట్గా క్యాన్సిలేషన్ అవ్వట్లేదు, అంటే దీని యొక్క రిజల్ట్ అనేది డిసిమల్స్లో వస్తుంది. కానీ మనకు అవుట్పుట్ 497 అనేది ఓల్ నెంబర్, మనకు రావాల్సింది ఓల్ నెంబర్, కానీ ఇక్కడ డిసిమల్స్ వస్తున్నాయంటే ఇది కూడా అది ఆప్షన్ 3 కూడా ఎలిమినేట్ చేసి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి, ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నౌ లెట్ us see the next question. నౌ 5th క్వశ్చన్. ఇందాకలే నేను ఒక విషయం చెప్పానండి మీకు, లెటర్ సిరీస్లో క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినా సరే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా కరస్పాండింగ్ ప్లేసెస్ని చెక్ చేయాలని మనం. కరస్పాండింగ్ ప్లేసెస్ని చెక్ చేస్తే 100% ఆన్సర్స్ ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఓకేనా రైట్. కరస్పాండింగ్ ప్లేసెస్ అంటే ఏంటి సార్ అంటే, ఇక్కడున్న ప్రతి ఫస్ట్ లెటర్కి ఒక లాజిక్ ఉంటుందండి, ఫాలోడ్ బై సెకండ్ ప్లేసెస్ అన్నిటికీ ఒక లాజిక్, థర్డ్ ప్లేసెస్ అన్నిటికీ ఒక లాజిక్, ఫోర్త్ ప్లేసెస్ అన్నిటికీ ఒక లాజిక్. ఓకేనా, నౌ లెట్ us see ఫస్ట్ ప్లేసెస్ ZY. సో 26 25 అంటే ఇక్కడ 24 తీసుకుంటే 23 22 సాటిస్ఫై అయింది కదా, అంటే ఇక్కడ ఎవరు రావాలి, 24 అంటే ఎవరు, ఎక్స్, అంటే మన ఆప్షన్ ఎక్స్తో స్టార్ట్ అవ్వాలి, అన్నీ ఎక్స్తోనే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ లెటర్ చూడండి 20 19, ఇక్కడ 18 తీసుకుంటే మరి ఇటువైపు కూడా సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఓకేనా, 20 19 18 17 16 సాటిస్ఫై అయింది కదా. సో వెరీ సింపుల్, 20 19 18 అంటే ఎవరు, ఆర్, ఎక్స్ఆర్తో మన ఆప్షన్ ఉండాలి, 3 and 4ని తీసేయచ్చు. ఆ కాంపిటీషన్ అనేది రెండిట్లో ఉంది. ఓకేనా రైట్. చూడండి ఇప్పుడు 17 16 15 కనుక తీసుకుంటే సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం, 14 13. సో మన ఆప్షన్ ఎక్స్ఆర్ఓతో ఉండాలి. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. ఓకేనా, సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నౌ లెట్ us see the next question. 26th క్వశ్చన్. అగైన్ ఇట్ ఈస్ ఫ్రమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. ఏమన్నాడు క్వశ్చన్లో, విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద ఈక్వేషన్ మ్యాథమెటికలీ కరెక్ట్. అంటే ఏ 2 సైన్స్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది అనేది క్వశ్చన్ అండి. ఓకేనా రైట్. ఒక్కసారి ఈ పాయింట్ చూడండి ఒకసారి, ఇది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 120 డివైడెడ్ బై 8 ఇంటూ 16 ఇది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. ఓకేనా, 120 ఇంటూ 2 అంటే ఏంటండి, 240. ఓకేనా, అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ మొత్తం కూడా మనకి ఎంత వచ్చింది, 240 ప్లస్ 20 అంటే అరౌండ్ 260 వెళ్ళిపోతుందండి. కానీ మనకు కావాల్సింది ఆర్హెచ్ఎస్ వాల్యూ కావాల్సింది 36 కదా. సో నేనేమంటానంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ క్వశ్చన్స్ వచ్చినాయి అంటే స్మార్ట్గా ఈజీగా చేసుకోండి. స్మార్ట్గా ఫాస్ట్గా చేసుకోవాలంటే మీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా మల్టిప్లికేషన్ డివిజన్ మీదకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ వాల్యూ తగ్గాలంటే ఖచ్చితంగా అయితే డివిజన్ అయినా లేదా మల్టిప్లికేషన్ ఏదో ఒక సింబల్ అయితే ఖచ్చితంగా మనం ఇంటర్చేంజ్ చేయాలి. ఓకేనా రైట్. డివిజన్స్ అండ్ మల్టిప్లికేషన్ ఖచ్చితంగా ఇంటర్చేంజ్ అవ్వాలి కాబట్టి 3 అనే ఆప్షన్ తీసేయచ్చు కదా, మనం థర్డ్ ఆప్షన్ తీసేయచ్చు. ఒకసారి వెరిఫై చేద్దామండి, ఆప్షన్ 1 అని వెరిఫై చేద్దాం. ఓకేనా, సో డివిజన్ ఉన్న చోట ఇంటూ ఉన్న చోట డివిజన్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా, చూడండి 24 ప్లస్ 120 డివిజన్ ఉన్న చోట ఏం తీసుకోవాలి, ఇంటూ 8 అండ్ మల్టిప్లికేషన్ ఉన్న చోట డివిజన్ డివైడెడ్ బై 16 మైనస్ 48. ఓకేనా, మైనస్ 48 రైట్. ఇది ఒకసారి వెరిఫై చేద్దాం. చూడండి ఒకసారి, 8 ఇక్కడ ఎన్ని టైమ్స్, 2 టైమ్స్. ఓకేనా, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్, 60 టైమ్స్. ఓకేనా, 60లో నుంచి మనకి 48 తీసేస్తే 12 కదండి, 12 ప్లస్ 24 ఎంత, 36 సాటిస్ఫై అయింది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 1. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి, ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో నేనేమంటానంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ క్వశ్చన్స్ మీరు ఈజీగా చేసుకోవాలి, స్మార్ట్గా ఈజీగా చేసుకోవాలంటే ఈ 3 సింబల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా, ఇంటూ డివిజన్ అండ్ అదేవిధంగా ఈక్వల్ అనే సింబల్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఈక్వల్
మనం ఈజీగా ఫాస్ట్గా సెకండ్స్లో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? రైట్, నౌ లెట్ us see the next question. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ నాన్ వెర్బల్ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేసుకోవాలంటే మీరు క్లియర్ అబ్జర్వేషన్ అనేది చేయాలండి. వాడు ఇచ్చిన డయాగ్రామ్ని మీరు ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అంత ఫాస్ట్గా ఆన్సర్ చేస్తారు. మీరు ఒక్కసారి చూడండి, ఫస్ట్ పార్ట్ టు సెకండ్ పార్ట్ ఈ డార్క్ చేసిన రీజన్స్ డౌన్ ఇండికేట్ చేస్తున్నవి కాస్త పైకి వచ్చినాయి, అప్. ఓకేనా? ఇక్కడేమో డౌన్ ఇండికేషన్, ఇక్కడేమో అప్ ఇండికేషన్. అగైన్ డౌన్ ఇండికేషన్, హియర్ అప్ ఇండికేషన్. అంటే ఇక్కడ కూడా డౌన్ ఇండికేషన్లోనే ఉండాలిగా, డౌన్ ఇండికేషన్లో ఉండాలి. అలా మనకి 1లో లేదు, తీసేయచ్చు. ఓకేనా? అదేవిధంగా 3లో లేదు, తీసేయచ్చు. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, డార్క్ చేసిన లైన్స్ అనేవి ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. ఓకేనా? అంటే మన ఆన్సర్లో కూడా 2 ఉండాలి. కానీ ఇక్కడ డార్క్ చేసిన పార్ట్ ఒకటే ఉంది కాబట్టి 2ను కూడా ఎలిమినేట్ చేసి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి? ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్గా అర్థమైందండి? ఓకేనా? క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ నెంబర్ సిరీస్ అండి. నెంబర్ సిరీస్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, నెంబర్ సిరీస్లో క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో స్ట్రైక్ అవ్వాలి అంటే అబ్జర్వ్ ద నెంబర్స్. వాడిచ్చిన నెంబర్స్ని అబ్జర్వ్ చేయండి క్లియర్గా. చూడండి, ఇక్కడ 55 కాస్త 112 అయింది, 55 కాస్త 112 అయింది. ఎప్పుడైనా సరే మనకిచ్చిన నెంబర్స్లో ఒక నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంక్రీజ్ అయిందంటే అయితే మల్టిప్లికేషన్ ప్యాటర్న్ అవుతుంది, లేదా ఎన్ సిరీస్ ప్యాటర్న్ అవుతుంది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ట్రిక్స్ అనేవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా? ఒక నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంక్రీజ్ అయిందంటే అయితే మల్టిప్లికేషన్ ప్యాటర్న్ అవుతుంది, లేదా ఎన్ సిరీస్ ప్యాటర్న్ అవుతుంది. సార్ ఎగ్జామ్లో మాకు ఈ రెండిట్లో వెంటనే మాకు లాజిక్ వెంటనే స్ట్రైక్ అవ్వాలంటే ఏం చేయాలంటే వెరీ సింపుల్ అండి. ఎనీ 2 నెంబర్స్ ట్రిక్ని ఫాలో అవ్వండి. ఎనీ 2 నెంబర్స్ ట్రిక్స్ అంటే మన క్వశ్చన్లో ఉన్న ఏ ఒక 2 నెంబర్స్ని అబ్జర్వ్ చేసి లాజిక్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? మరి ఏవో 2 నెంబర్స్ తీసుకోమన్నాను కదని చెప్పేసి పెద్ద నెంబర్లు తీసుకోకండి. 2 బిగ్ నెంబర్స్ని తీసుకుంటే మన టైం అనేది వేస్ట్ అవుతుంది. ఓకేనా? మన క్వశ్చన్లో ఉన్న 2 స్మాల్ నెంబర్స్ తీసుకుని అక్కడి నుంచి లాజిక్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి, 7, 13. ఓకేనా? ఆల్రెడీ మన మైండ్లో ఉన్నది ఏంటంటే మల్టిప్లికేషన్ ప్యాటర్న్ లేదా ఎన్ సిరీస్ ప్యాటర్న్ అని చెప్పుకున్నాం. అవునా? రైట్, మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మల్టిప్లికేషన్ ప్యాటర్న్లో లాజిక్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే 7కి ఎన్ని టైమ్స్ దగ్గరలో ఉంది అన్నది అబ్జర్వ్ చేయండి. 7కి ఎన్ని టైమ్స్ దగ్గరలో ఉంది అన్నది అబ్జర్వ్ చేయండి. 7కి అప్రాక్సిమేట్గా 2 టైమ్స్ ఉంది కదండి. 7 2 సార్ ఎంత? 14. మరి 13 రావాలంటే ఎంత తీసేయాలి? -1. ఓకేనా? నెక్స్ట్ 28 చూడండి. 28 13 నుంచి 28 రావాలంటే అప్రాక్సిమేట్గా 2 టైమ్స్ కదా, అప్రాక్సిమేట్గా 2 టైమ్స్. 13 2 సార్ 26. ఇంకెంత యాడ్ చేయాలి? +2. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా లేదా? ఇక్కడ ఇంటూ 2 అనేది కాన్స్టెంట్గా ఉంది. ఇక్కడ మనకి మిగతావి ఏమవుతుందంటే -1 +2 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా అబ్జర్వ్ చేద్దాం. 28 నుంచి 55. ఓకేనా? 28 నుంచి 55 అప్రాక్సిమేట్గా ఎన్ని టైమ్స్ అండి? 2 టైమ్స్. ఓకేనా? 56 అంటే -1. ఓకేనా? తర్వాత 55 ఇంటూ 2, 55 డబుల్ చేస్తే 110. 110 నుంచి 112 అంటే +2. సో క్లియర్లీ మనకి ప్యాటర్న్ ఏమొస్తుందంటే ఇంటూ 2 -1, ఇంటూ 2 +2, ఇంటూ 2 -1, ఇంటూ 2 +2. ఆల్టర్నేటివ్గా మనకి చేంజ్ అవుతుంది కదా. అంటే నెక్స్ట్ ఏం రావాలి? ఇంటూ 2 -1, ఇంటూ 2 -1, 112 ఇంటూ 2 -1. ఓకేనా? 2 ఇంటూ 1 2 -1. ఓకేనా? 112 ఇంటూ 2 -1. 2 ఇంటూ 2 4 అండి. 4 -1 3. మనకి 3తో ఆప్షన్ ఎండ్ అవ్వాలి. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 223 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో ఇది ఒకసారి చూడండి. 200 12 2 సార్ 24. 224 -1. 224 -1 అంటే 223. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఎంబెడెడ్ ఫిగర్ అన్నాడండి. ఎంబెడెడ్ ఫిగర్ అంటే హిడెన్ ఫిగర్ అంటే మనకి కిందున్న ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అనేది ఈ ఫిగర్లో హైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫిగర్ని మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి.
క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ వన్ అనేది మనకి క్లియర్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మనకి కనిపిస్తుంది కదా, ఓకేనా. సో ఆప్షన్ వన్ అనేది మనకి ఈ ఫిగర్లో ఉంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 1, ఓకేనా. నౌ లెట్ us see the next question. అనాలజీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే మనకి స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ స్క్వేర్ నెంబర్స్ కానీ క్యూబ్ నెంబర్స్ కానీ కనిపించడం జరిగితే 100% అదేవిధంగా మనకి లాజిక్ అనేది రిలేట్ చేయడం జరుగుతుంది. మన క్వశ్చన్లో ఎక్కడైనా సరే స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ కనిపిస్తే 100% అదేవిధంగా మనకి లాజిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. చూడండి 343 అనేది ఎవరి క్యూబు? 7 క్యూబ్. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 7 నుంచి 21 తీసుకొచ్చే అవకాశం ఉందా? ఎస్, వీ హ్యావ్ 3 times, ఓకేనా. ఎన్ని టైమ్స్ అండి? 3 times. అయితే మన క్వశ్చన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి 2 to 1 తీసుకురావడానికి ట్రై చేద్దాం. 2 to 1, ఓకేనా, రైట్. 21 నుంచి 7 తీసుకొచ్చే అవకాశం ఉందంటే ఎస్, వీ హ్యావ్ బై 3ఏగా, బై 3, ఓకేనా. ఇది కూడా 6/3 వాల్యూ ఎంత? 2. 6/3 వాల్యూ ఎంత అండి? 2. 6/3 వాల్యూ ఎంత? 2. సో 2 క్యూబ్ వాల్యూ ఎంత? 8. 2 క్యూబ్ వాల్యూ 8. సో వెరీ క్లియర్. ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ ఏంటంటే సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో అది బై 3 చేశాక ఆ రిజల్ట్ నెంబర్ని క్యూబ్ చేస్తున్నామండి. అదేవిధంగా మరి 12/3 ఎంత? 4. 12/3 ఎంత? 4. మరి 4 క్యూబ్ వాల్యూ ఎంత? 64. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ 1, ఓకేనా. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఫ్రమ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఏమన్నాడు చూడండి ఒకసారి. ఏమన్నాడు? 6 friends ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. ఎంతమంది ఉన్నారంట? 6 members ఉన్నారండి. 1 2 3 4 5 6, అవునా. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ విచ్ డైరెక్షన్ అండి? ఇన్సైడ్, ఓకేనా. అయితే విషయం ఏంటంటే అందరూ ఫేసింగ్ ఇన్సైడ్ అంటే క్లాక్ వైజ్ అనేది లెఫ్ట్ సైడ్, యాంటీ క్లాక్ వైజ్ అనేది రైట్ సైడ్గా తీసుకోవాలి, అవునా. రైట్. నా ఫస్ట్ వన్, వెండల్ ఈ సిట్టింగ్ 4th right ఆఫ్ లెండర్, ఓకేనా. అంటే ఎల్కి 4th right, ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఎల్ అన్నాడు, ఓకేనా. లెండర్కి 4th rightలో వెండల్ ఉండాలి, ఓకేనా. సో రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్లో చూడాలని మనం. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్లో ఇక్కడ ఎవరు రావాలి? వెండల్ రావాలి, ఓకేనా. ఫస్ట్ పాయింట్ కంప్లీటెడ్. నెక్స్ట్, మిచెల్ ఈ సిట్టింగ్ 3rd టు ద రైట్ ఆఫ్ వెండల్. ఈ వెండల్కి 3rd right, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఇక్కడ ఎవరు వస్తారు? మిచెల్, ఓకేనా. నెక్స్ట్, గంగాధర్ ఈ సిట్టింగ్ 2nd టు ద లెఫ్ట్ ఆఫ్ మిచెల్. సెకండ్ లెఫ్ట్ ఆఫ్ మిచెల్ అంటే మిచెల్కి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? గంగాధర్. సో ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ కదండి, ఓకేనా. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్. ఇక్కడ ఎవడు వస్తాడు? గంగాధర్ వస్తాడు, ఓకేనా. నెక్స్ట్, యోగిత ఈజ్ థర్డ్ రైట్ ఆఫ్ గంగాధర్కి 3rd rightలో యోగిత ఉండాలి. గంగాధర్కి 3rd right అంటే యాంటీ క్లాక్ వైజ్లో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఇక్కడ ఎవరు వస్తారు? యోగిత వస్తుంది, ఓకేనా. నెక్స్ట్, రాకీ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ వెండల్ అండ్ యోగిత. వెండల్కి యోగితకి ఇమ్మీడియట్ నైబర్గా అంటే పక్కనే ఎవరు రావాలి? రాకీ రావాలి. యోగిత, వెండల్ వీళ్ళిద్దరికి నైబర్గా ఎవరు రావాలి? రాకీ రావాలి, ఓకేనా. రాకీ ఈజ్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ వెండల్ అండ్ యోగిత. నా ద క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ లెండర్ అండ్ వెండల్, ఓకేనా. వీళ్ళిద్దరికి మధ్యలో ఎవరున్నారు? గంగాధర్. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ అండి, ఓకేనా. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. క్వశ్చన్ నెంబర్ 12 ఇట్ ఈస్ ఫ్రమ్ ఎనాలజీ. అది కూడా మనకి బేస్డ్ ఆన్ జనరల్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఏమన్నాడంటే డ్రమ్ అనేది మనకి పర్సషన్ ఇన్స్ట్రుమెంట్ అంటాం, ఓకేనా. అదేవిధంగా గిటార్ అనేది మనకి స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్. దీస్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. అందులో గిటార్ అనేది మనకి ఏ ఇన్స్ట్రుమెంట్ కింద వస్తుంది? స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్గా వస్తుంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట, ఓకేనా. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, ఓకే. నౌ లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
కవర్ ఈజ్ కోడెడ్ యాజ్ అన్నాడు. ఎప్పుడైనా సరే కోడింగ్ డీకోడింగ్లో నేను మీకు క్లియర్గా ఒక విషయం చెప్పానండి. ఆల్రెడీ నేను ఒక లైవ్ సెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లైవ్ సెక్షన్లో ఈ కోడింగ్ డీకోడింగ్కి సంబంధించి లాజిక్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేశాను. ఎవరైనా స్టిల్ ఇంకా ఆ వీడియోని చూడకపోతే ఒకసారి ఆ లైవ్ సెక్షన్ చూడండి, ఓకేనా. రైట్, ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే వెరీ సింపుల్ అండి. మనకి మొత్తం కోడింగ్ డీకోడింగ్లో జీడీ వరకు అయితే ప్లేస్ వాల్యూస్ మీద అడుగుతాడు లేదా ఆపోజిట్ పేర్స్ మీద అడుగుతాడు, ఓకేనా. అవి కూడా ఎన్ని లాజిక్స్గా అడుగుతాడంటే ఫస్ట్ది కరస్పాండింగ్ ప్లేసెస్ అండి. కరస్పాండింగ్ ప్లేసెస్ ఈ 4 లాజిక్స్ మీరు జస్ట్ మెమరైజ్ చేయండి చాలు, 100% కోడింగ్ డీకోడింగ్ నుంచి క్వశ్చన్ ఈజీగా చేస్తారు. కరస్పాండింగ్ ప్లేసెస్ అంటే ఏంటి సార్ అంటే ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ ఈ విధంగా ప్లేస్ చేస్తాడు, సెకండ్ లెటర్ టు సెకండ్, థర్డ్ టు థర్డ్ ఈ విధంగా. రైట్, రెండోది కరస్పాండింగ్ ప్లేసెస్ అవ్వలేదా ఖచ్చితంగా రివర్స్ లాజికే ఇస్తాడండి, ఖచ్చితంగా రివర్స్ లాజికే ఇస్తాడు, ఓకేనా. రివర్స్ అంటే ఫస్ట్ లెటర్ యొక్క లాజిక్ లాస్ట్ నుంచి ప్లేస్ చేస్తాడు, లాస్ట్ నుంచి అంటే ఈ విధంగా ప్లేస్ చేస్తాడు, ఓకేనా. రైట్, మూడోది ఈ రెండు వర్కౌట్ అవ్వలేదా క్రాస్ మెథడ్లో మనకి లాజిక్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఇది మిస్ అయిందా క్వశ్చన్ డిఫికల్ట్గా ఇవ్వాలి అని డిసైడ్ అయితే ఓవెల్స్ కాన్సోనెంట్స్ మీద మనకి ఖచ్చితంగా లాజిక్ అనేది ఇస్తాడు. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోడింగ్ డీకోడింగ్ నుంచి జీడీ వరకు ఈ 4 పాయింట్స్ని టచ్ చేసి మాత్రమే మన క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. 100% ఈ లాజిక్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చండి, ఓకేనా. దీనికి సంబంధించి నేను కోడింగ్ డీకోడింగ్ సంబంధించి ఒక లైవ్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది, ఓకేనా. రైట్ సార్, మరి ఈ లాజిక్స్లో మాకు ఎగ్జామ్లో వెంటనే ఎలా స్ట్రైక్ అవుతుందంటే ఏదో ఒక లెటర్ని తీసుకోండి, ఏదో ఒక లెటర్ని తీసుకుని దానికి నియరెస్ట్ వాల్యూ ఎక్కడ ఉందో చూడండి. సి యొక్క వాల్యూ 3 చూడండి ఇక్కడ ఉందిగా లాస్ట్ నుంచి, తర్వాత ఓ యొక్క వాల్యూ 15, తర్వాత వి యొక్క వాల్యూ 22, ఈ యొక్క వాల్యూ 5, ఆర్ యొక్క వాల్యూ 18. అంటే చాలా క్లియర్గా రివర్స్ ఆర్డర్లోనేగా ఇచ్చాడు. మరి అది సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. ఎస్ యొక్క వాల్యూ 19, ఓకేనా. టీ యొక్క వాల్యూ 20 అండ్ ఐ యొక్క వాల్యూ 9 అండ్ అదేవిధంగా ఎన్ యొక్క వాల్యూ 14, కే వాల్యూ 11. అంటే చాలా క్లియర్గా రివర్స్ ఆర్డర్లో మనకి ఏమి ఇవ్వడం జరిగింది, మనకి ప్లేస్ వాల్యూస్ రివర్స్లో ఇవ్వడం జరిగింది, ఓకేనా. అదేవిధంగా మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పి యొక్క వాల్యూ 16 అంటే మన ఆప్షన్ 16తో ఎండ్ అవ్వాలి, మన ఆప్షన్ 16తో ఎండ్ అవ్వాలి. అలా మనకి ఏకైక ఆప్షన్ ఉంది కదండి, ఏకైక ఆప్షన్ ఉంది. సో వీ క్యాన్ గో విత్ ఆప్షన్ 1, ఓకేనా. సి రీజనింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే లాజిక్ అయితే కంప్లీట్గా అబ్జర్వ్ చేసి లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆన్సర్ పెట్టేటప్పుడు మాత్రం స్మార్ట్గా ఆప్షన్ ఎలిమినేట్ చేస్తూ ఆన్సర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టచ్చు, ఓకేనా. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, నౌ లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఎనాలజీ బేస్డ్ ఇచ్చాడు. ఎనాలజీ బేస్డ్ ఇచ్చిన వర్డ్స్ మీద చూడండి ఒకసారి. షార్ప్, బ్లంట్ ఈ రెండు ఆపోజిట్ వర్డ్స్ అండి, ఆపోజిట్ వర్డ్, ఓకేనా. మరి డిమ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే బ్రైట్. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 4, ఓకేనా. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట, ఓకేనా. రైట్, నౌ లెట్ us చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఫ్రమ్ డైస్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఆన్సర్స్ చాలా ఈజీగా చేయొచ్చు అండి. ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ ఎన్ని డైస్ అయినా ఇవ్వచ్చు అండి. మీరేం చేస్తారంటే ఏవో ఒక 2 డైస్ని అబ్జర్వ్ చేయండి సరిపోతుంది. ఏవో ఒక 2 డైస్ని అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు, ఓకేనా. ఈ రెండిట్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 4 అనే నెంబర్ కామన్ ఉందిగా. సో ఏ నెంబర్ అయితే కామన్గా ఉందో ఆ నెంబర్ నుంచి క్లాక్ వైజ్లో రాసుకోండి, సో క్లాక్ వైజ్లో రాసుకుంటే ఫస్ట్ డైలో ఏమవుతుంది 4 2 3 అవునా. సెకండ్ డైలో ఏమవుతుంది 4 6 1. దీని అర్థం ఏంటంటే 3 ఈజ్ ఆపోజిట్ టు 1, 2 ఈజ్ ఆపోజిట్ టు 6. ఇక్కడ లేని నెంబర్ ఏదైతే ఉందో అదే మనకి 4కు ఆపోజిట్. 4కు ఆపోజిట్ ఏంటి 5, 4కు ఆపోజిట్ 5. సో క్లియర్లీ వీ క్యాన్ గో విత్ ఆప్షన్ 2, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ ఈజ్ అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్. ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్ అన్నా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నా ఒకటే. వాడిచ్చిన వర్డ్స్ని A to Z ఆర్డర్లో అరేంజ్ చేయాలండి. A to Z ఆర్డర్ ఏదైతే ఉందో దాన్నే మనం డిక్షనరీ ఆర్డర్ అని అంటాము, ఓకేనా. అంటే వాడిచ్చిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని A to Z ఆర్డర్లో అరేంజ్ చేయాలి. మీరు క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అరేంజ్ చేసే ప్రాసెస్లో ఏవైనా లెటర్స్ కామన్గా ఉన్నాయి అనుకోండి, కామన్గా ఉన్న లెటర్స్ని తీసేసి ఆ నెక్స్ట్ లెటర్ పెట్టి మనం తీసుకోవాలి. మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన 5 వర్డ్స్ని అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో కూడా CHA అనేది కామన్ ఉందిగా, CHA అనేది కామన్ ఉంది.
సో ఈ సిహెచ్ఏ అనేది కామన్ ఉంది కాబట్టి తీసేసేయండి. తీసేస్తే ఇక్కడ ఈ రెండిట్లో మనకి ఆ నెక్స్ట్ లెటర్ ఐ ఉంది. ఓకేనా, ఈ మూడిట్లో నెక్స్ట్ లెటర్ ఆర్ ఉంది. మరి అమంగ్ ఐ అండ్ ఆర్ మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఎవరు వస్తారు? ఐ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ రెండిట్లో మరి ఐతో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 2 వర్డ్స్ ఉన్నాయిగా. సో ఐ అనేది కామన్ ఉంది కాబట్టి తీసేయండి. మరి ఈ రెండిట్లో ఫస్ట్ ఎవరు వస్తారు? ఆర్, నెక్స్ట్ లెటర్ ఏముందంటే ఆర్, అండ్ ఇక్కడ ఏముందంటే ఎన్. అమంగ్ ఆర్ అండ్ ఎన్ మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎన్ వస్తుందిగా. సో అంటే మన ఆప్షన్ దేంతో స్టార్ట్ అవ్వాలి? 2తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, 2 తర్వాత ఎవరు రావాలి? 1 అనేది రావాలి. సో మన ఆప్షన్ 2 1తో ఉండాలి. అలాంటి ఆప్షన్ మనకి ఏకైక ఆప్షన్. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 1. ఓకేనా, మనకి 2 1తో ఆప్షన్ స్టార్ట్ అవ్వాలి. అలాంటి ఆప్షన్స్ మనకి ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి క్లియర్లీ వీ కెన్ గో ఫర్ 1. ఓకేనా, రైట్. నౌ లెట్ us see the next question. It is from blood relations. ఓకేనా, సి కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ అంటే ఎలిమినేషన్ చేస్తూ మన ఆన్సర్స్ ఈజీగా చేయొచ్చు. ఎలిమినేటింగ్ మెథడ్ యూజ్ చేసుకుని ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఏమన్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ అంటే వాటి యొక్క రిప్రజెంటేషన్ అనేది తీసుకోండి. ఏమన్నాడు? ఎట్ ద రేట్ అంటే ఏంటి? ఏ రిలేషన్ తీసుకోవాలంట? సన్. ఎట్ ద రేట్ అంటే ఏ రిలేషన్ తీసుకోవాలి? సన్. తర్వాత అండ్ అంటే ఏంటి? మదర్ రిలేషన్. అండ్ అంటే మనకి మదర్ రిలేషన్. తర్వాత హ్యాష్ట్యాగ్ అంటే ఏంటి? హ్యాష్ట్యాగ్ అంటే డాటర్ రిలేషన్. హ్యాష్ట్యాగ్ అంటే మనకి డాటర్ రిలేషన్ తీసుకోవాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు వాడికి కావాల్సింది ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ మీన్స్ క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎస్. క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎస్ అంటే మన కింద ఫోర్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు కదా. ఆ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్లో అయితే క్యూ అనే పర్సన్ వైఫ్ ఆఫ్ ఎస్ అనే లైన్ సాటిస్ఫై అవుతుందో, క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎస్ అనే లైన్ సాటిస్ఫై అవుతుందో అది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒక్కసారి చూడండి, క్యూ ఈజ్ ద వైఫ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా క్యూ యొక్క జెండర్ ఫిమేలే కావాల్సింది. క్యూ యొక్క జెండర్ ఫిమేల్ అవ్వాలి. ఒకసారి క్యూ జెండర్ చూద్దామండి. క్యూ జెండర్, క్యూ ఎట్ ద రేట్ అన్నాడు. ఎట్ ద రేట్ అంటే సన్ అంటే ఆప్షన్ 4ని తీసేయచ్చు. అదేవిధంగా ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అన్నాడు. హ్యాష్ ట్యాగ్ అంటే అర్థం ఏంటి? హ్యాష్ ట్యాగ్ అంటే డాటర్ అంటే ఇదే అయ్యే అవకాశం ఉంది. హ్యాష్ ట్యాగ్ అంటే డాటర్ ఇది కూడా అయ్యే అవకాశం ఉంది. అండ్ అంటే ఏంటి? మదర్ ఇది కూడా అయ్యే అవకాశం ఉంది. సో ఓన్లీ ఎలిమినేటింగ్ మెథడ్ ద్వారా మనం ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ అయ్యాయి. 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసుకుంటే పి ఎట్ ద రేట్, పాయింట్ టు పాయింట్ చెప్తాను జాగ్రత్తగా అండి. పి ఎట్ ద రేట్ అంటే ఏంటి? సన్. పి ఈజ్ ద సన్ ఎవరికి? క్యూకి. క్యూ యొక్క సన్ ఎవరు? పి. ఓకే, నెక్స్ట్ అండ్ అంటే అర్థం ఏంటి? మదర్. క్యూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్. క్యూ ఈజ్ ద మదర్ ఎవరికి? ఆర్కి. ఓకే, నెక్స్ట్ ఆర్ హ్యాష్ ట్యాగ్ ఎస్ అండి. హ్యాష్ ట్యాగ్ అంటే అర్థం ఏంటి? డాటర్. ఆర్ ఈజ్ ద డాటర్ ఎవరికి? ఎస్కి. అంటే క్యూ అండ్ ఎస్ కపుల్ అవుతున్నట్టే కదా. అంటే ఇక్కడ ఏమవుతున్నాడు? ప్లస్. సో క్లియర్గా మనకు కావాల్సిన లైన్ సాటిస్ఫై అవుతుందిగా. క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎస్ అనే పాయింట్ క్లియర్గా సాటిస్ఫై అవుతుంది కాబట్టి సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ 1. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే చూడండి ఒకసారి. సి ఇట్ ఈస్ ఫ్రమ్ సిలోలిజమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనకి సిలోలిజమ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఏమన్నాడు చూడండి. నో కోట్ ఈజ్ ప్యాంట్ అన్నాడు. అంటే కోట్ ఏది కూడా ఏమవ్వకూడదంట? ప్యాంట్ అవ్వకూడదు. ఓకేనా, కోట్ ఏది కూడా మనకి ప్యాంట్ అవ్వకూడదు. ఓకే, ప్యాంట్ అవ్వకూడదు. ఓకే, రైట్. నెక్స్ట్ ఆల్ ప్యాంట్స్ ఆర్ వాట్? షర్ట్స్. ఆల్ ఆఫ్ ద ప్యాంట్స్ ఆర్ షర్ట్స్. ఇక్కడైతే ఇంకో పాయింట్ ఇచ్చాడు, సమ్ షర్ట్స్ ఆర్ కోట్స్. ఓకేనా, సో ఈ రెండు మనం సాటిస్ఫై అయ్యేలా తీసుకుందామండి. ఆల్ ప్యాంట్స్ ఆర్ షర్ట్స్. ప్యాంట్స్ అన్నీ కూడా షర్ట్స్ అయితే ఆ షర్ట్స్ సమ్ పార్ట్ ఆఫ్ షర్ట్స్ ఏమవ్వాలి? కోట్స్ అవ్వాలి. ఓకేనా, రైట్. ఆ రెండు సాటిస్ఫై అయ్యేలా తీసుకుందాం. ఆల్ ఆఫ్ ద ప్యాంట్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయి? షర్ట్స్ అవుతున్నాయి. లాస్ట్లో ఏమన్నాడు? లాస్ట్లో షర్ట్లో ఉన్న కొంత పార్ట్ అనేది ఏమవ్వాలి? కోట్. ఓకేనా, సో ఇది వాడి డయాగ్రాము. నా దీన్ని బట్టి మనం చూసుకుందాం. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన స్టేట్మెంట్లో ఎక్కడైనా నో అనే పాయింట్ ఇవ్వడం జరిగితే రిస్ట్రిక్షన్ పార్ట్ ఏంటో చూసుకోవాలి. చాలా క్లియర్గా ఏమన్నాడంటే కోట్ ఈ సర్కిల్, ఈ కంప్లీట్ సర్కిల్ అనేది ఎందులోకి వెళ్ళకూడదు అన్నాడు? ప్యాంట్లోకి వెళ్ళకూడదు అన్నాడు.
ఓకేనా. ఈ కంప్లీట్ సర్కిల్ అనేది ప్యాంట్లోకి వెళ్ళకూడదు అంటే వెరీ సింపుల్. ఇక్కడ ఈ పార్ట్ అనేది ఈ కంప్లీట్ పార్ట్ అనేది ఎందులో ఇన్వాల్వ్ అయింది, షర్ట్లో ఇన్వాల్వ్ అయింది. అంటే షర్ట్ నుంచి మనం ఏం చెప్పొచ్చు, సమ్ పార్ట్ ఆఫ్ షర్ట్లో ఉన్న కొంత పార్ట్ అనేది ఎందులోకి వెళ్ళకూడదు, కోట్లోకి వెళ్ళకూడదు. ఓకేనా, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే షర్ట్ నుంచి కోట్కి చూస్తే ఇంకో రిలేషన్ ఉంది. ఇక్కడ ఏ రిలేషను, సమ్ రిలేషన్. ఓకేనా, సో షర్ట్ నుంచి కోట్కి 2 పార్ట్స్ చెప్పొచ్చు అని మనం. ఏంటంటే అవి షర్ట్లో ఉన్న ఈ పార్ట్ను చూసారా, ఈ పార్ట్ అనేది కోట్లోకి వెళ్ళకూడదు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, షర్ట్కి కోట్కి ఏ రిలేషన్ ఉంది, సమ్ రిలేషన్ ఉంది. ఓకేనా, ఈ 2 పాయింట్స్ ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ప్యాంట్ ఈ కంప్లీట్ సర్కిల్ అనేది దేంట్లోకి వెళ్ళకూడదు, కోట్లోకి వెళ్ళకూడదు. అంటే ఏం చెప్పొచ్చు, నో ప్యాంట్ ఈజ్ కోట్, నో కోట్ ఈజ్ ప్యాంట్. ఓకేనా, ఇవి మనకున్న పాయింట్స్. నౌ రైట్, ఇప్పుడు ఒకసారి కన్క్లూజన్ చూద్దాం. ఏమన్నాడు, నో కోట్ ఈజ్ షర్ట్ అన్నాడు. కోట్కి షర్ట్కి ఆల్రెడీ ఇక్కడ సమ్ రిలేషన్ ఉంది కదండి, ఆల్రెడీ సమ్ రిలేషన్ ఉంది. కానీ వీడు నో అని అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ అయితే రాంగ్. రెండోది ఏమన్నాడు, సమ్ షర్ట్స్ ఆర్ ప్యాంట్స్. 100% షర్ట్ నుంచి ప్యాంట్కి ఈ రిలేషన్ కరెక్టే కదా, సమ్ అనే రిలేషను. సో ఇది ఖచ్చితంగా ట్రూ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సమ్ ప్యాంట్స్ ఆర్ కోట్స్ అన్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్యాంట్ నుంచి కోట్కి ఎటువంటి రిలేషన్ ఉండకూడదు, కానీ వీడు సమ్ అనే రిలేషన్ అడుగుతున్నాడు కాబట్టి రాంగ్. ఓకేనా, ఓన్లీ సెకండ్ కన్క్లూజన్ మాత్రమే ట్రూ. ఆన్సర్ ఓన్లీ 2 కన్క్లూజన్ ఫాలోస్, సెకండ్ కన్క్లూజన్ ఫాలోస్ అనే ఆప్షన్ పెట్టాలి. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 3 అనమాట. ఓకేనా, నౌ లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నేను క్లియర్గా మీకు ఒక విషయం చెప్పడం జరిగిందండి. మనకి 4 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఎప్పుడూ కూడా అయితే కరస్పాండింగ్ ప్లేసెస్ అంటే ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ ఇస్తాడు. అయితే ఇక్కడ ఆర్ యొక్క వాల్యూ 18, ఈ వాల్యూ 5. ఓకేనా, నియరెస్ట్గా లేదు. ఓకే, అయ్యే అవకాశం లేదు. రెండోది ఏమన్నాను, రివర్స్ లాజిక్ అని చెప్పాను. రివర్స్ లాజిక్ అంటే ఇక్కడున్న ఈ లెటర్కి లాస్ట్ నుంచి ప్లేస్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా, మూడోది ఏంటంటే క్రాస్ మెథడ్లో పెట్టే అవకాశం ఉంటుంది. నాలుగోది ఏంటంటే ఓవెల్స్ కాన్సోనెంట్స్ని, అంటే ఒక క్వశ్చన్ డిఫికల్ట్గా ఇవ్వాలంటే ఓవెల్ కాన్సోనెంట్స్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. ఓవెల్స్ కాన్సోనెంట్స్ అంటే అక్కడ ఉన్న ఓవెల్కి ప్లస్ ఆర్ మైనస్ చేయొచ్చు, కాన్సోనెంట్కి ప్లస్ ఆర్ మైనస్ చేయొచ్చు. అదేవిధంగా రెండోది ఏంటంటే ఓవెల్స్ అన్నీ ఒకవైపు, కాన్సోనెంట్స్ అన్నీ ఒకవైపు తీసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ ఏంటంటే చూడండి, మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ లెటర్స్ అయితే ఉన్నాయో అవే లెటర్స్ ఇవ్వడం జరిగింది కదా. ఓకేనా, ఇక్కడ ఏ లెటర్స్ అయితే ఇక్కడ ఏ లెటర్స్ అయితే ఉన్నాయో అవే లెటర్స్ ఉన్నాయి. ఓకేనా, సో అవే లెటర్స్ ఉన్నాయి అంటే అది సేమ్ సెట్, అది సేమ్ సెట్. సేమ్ సెట్లో సింపుల్ అండి. సార్ ఒక క్వశ్చన్ చూడగానే అది కోడింగ్ విత్ సేమ్ సెట్ అనే విషయం మనకు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఏ లెటర్స్ అయితే ఉన్నాయో అవే లెటర్స్ ఇక్కడ ఉంటాయి, అవే లెటర్స్ ఇక్కడ ఉంటాయి. ఓకేనా, సో అవి సేమ్ సెట్ అన్నప్పుడు జస్ట్ ఆ లాజిక్ అంటే అవి ఎలా షిఫ్ట్ అవుతున్నాయి అన్నది అబ్జర్వ్ చేసి అది ఆన్సర్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా, ఇక్కడ ఉన్న లెటర్స్ రెస్పెక్ట్లో ఉన్న లెటర్స్ జస్ట్ షిఫ్ట్ చేసి మనకి కోడ్ వాల్యూగా ఇస్తాడు. మనం అబ్జర్వ్ చేయాల్సిందంతా ఒకటే, అవి ఏ విధంగా షిఫ్ట్ అయ్యాయి అన్నది అబ్జర్వ్ చేయాలి. అయితే షిఫ్టింగ్ అనేది ఈజీయేనండి, కానీ ఒక క్వశ్చన్ డిఫికల్ట్గా ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. కోడింగ్ విత్ సేమ్ సెట్లో ఈ 3 పాయింట్స్ అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్లేస్ చేస్తాడు, లేదా రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్లేస్ చేస్తాడు, లేదా ఓవెల్స్ అన్నీ ఒకవైపు, కాన్సోనెంట్స్ అన్నీ ఒకవైపు ప్లేస్ చేస్తాడు. ఓవెల్స్ అన్నీ ఒకవైపు, కాన్సోనెంట్స్ అన్నీ ఒకవైపు ప్లేస్ చేస్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్లో ఉన్న లెటర్స్ అనేవి క్లియర్గా అబ్జర్వ్ చేసి ఓవెల్స్ 2. ఓకేనా, స్టార్టింగ్లో ఉన్న ఈ 2 కూడా ఓవెల్స్, తర్వాత ఇవన్నీ కూడా కాన్సోనెంట్స్. ఆ కాన్సోనెంట్స్ కూడా చూడండి జాగ్రత్తగా 3, 16, 18, 19, 20 అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్లేస్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఓవెల్స్ ఏంటి, ఓఓయు. ఇక్కడ ఉన్న చూడండి ఒకసారి, ఓఓయు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్లేస్ చేశాడు, ఎస్ఆర్ నో. తర్వాత కాన్సోనెంట్ హెచ్ఎన్ఆర్, అవి కూడా 8, 14, 18 అంటే క్లియర్గా ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ ఏంటంటే ఓవెల్స్ అన్నీ ఒకవైపు, కాన్సోనెంట్స్ అన్నీ ఒకవైపు తీసుకుని వాడు ఏం చేశాడు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్లేస్ చేశాడు. అదేవిధంగా మనం చేయాలి. సో ఆ విధంగా చేస్తే ఫస్ట్ ఎవరు వస్తారు, ఏ, తర్వాత ఈ, తర్వాత ఓయు, ఏఈఓయు,
ఓ యూతో స్టార్ట్ అవ్వాలి. తర్వాత ఉన్న కాన్సోనెంట్స్ ఏమున్నాయండి, సి ఒకటి ఉంది, జి ఒకటి ఉంది, ఆర్ ఉంది. అవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే సిజిఆర్ ఓకేనా. సిజిఆర్ అంటే ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. క్లియర్గా అర్థమైంది అనుకున్నాం. కోడింగ్ విత్ సేమ్ సెట్ అంటే ఇక్కడ ఉన్న ఆ ఎల్హెచ్ఎస్ వైపు ఉన్న లెటర్స్ సేమ్ లెటర్స్ ఉంటాయండి, సేమ్ లెటర్స్. అయితే ఎగ్జామ్లో మనకి డిఫికల్ట్గా ఇవ్వాలన్నప్పుడు ఈ 3 పాయింట్స్ని టచ్ చేస్తాడు. సార్ సేమ్ సెట్ అంటే ఏంటి సార్ అంటే జస్ట్ ఇక్కడ ఉన్న లెటర్స్ని షిఫ్ట్ చేస్తాడు. అవి ఏ విధంగా షిఫ్ట్ అయ్యాయి అన్నది అబ్జర్వ్ చేసి దాని ప్రకారంగా మనం ఆన్సర్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. లాస్ట్ క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్ క్లియర్లీ ఇట్ ఈస్ ఫ్రమ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఓకేనా, ఏమన్నాడు, 6 persons ఉన్నారంట. 6 persons దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో అండ్ దే ఆర్ ఫేసింగ్ నార్త్. ఏ ఫేసింగ్లో ఉన్నారు, నార్త్ ఫేసింగ్లో ఉన్నారు. ఓకే, రైట్. నా చూడండి, బర్కా ఈజ్ నాట్ సిట్టింగ్ బిసైడ్ జయా అంటే జయా పక్కన బర్కా లేడు. ఓకేనా, అండ్ ఇంకో పాయింట్ ఏమన్నాడు, జయా ఈ సిట్టింగ్ అట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. ఓకేనా, ఎక్స్ట్రీమ్ రైట్ అంటే మనకి 6 మెంబర్స్ని తీసుకున్నాం అనుకోండి, 1 2 3 4 5 6 ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ అంటే ఇదే కదా. సో ఈ పొజిషన్లో ఎవరు రావాలి, మనకి జయా రావాలి. ఓకే, జయా పక్కన మనకి ఎవరు రాకూడదు, బార్కా రాకూడదు అన్నాడు. అంటే ఈ పాయింట్లో బార్కా రాకూడదు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏమన్నాడు, ఓన్లీ హ్యామా ఈజ్ బిట్వీన్ నిమ్మి అండ్ బార్కా. ఓకేనా, నిమ్మి బార్కా మధ్యలో ఎవరు ఉండాలంట, హ్యామా మాత్రమే ఉండాలి. అంటే ఈ ముగ్గురు కూడా కన్సిగేటివ్ అండి, వీళ్ళ ముగ్గురు కూడా కన్సిగేటివ్. అయితే మనకి నిమ్మి లేరు, బార్కా లేరు కాబట్టి వెయిట్ ఫర్ ద బెస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏమన్నాడంటే, నిమ్మి ఈజ్ నాట్ సిట్టింగ్ బిసైడ్ సుష్మా. నిమ్మి అనే పర్సను సుష్మాకి నైబర్గా రాకూడదంట, యాజ్ వెల్ యాజ్ జయాకి నైబర్గా రాకూడదు. ఓకేనా, అంటే ఈ పాయింట్లో మనకి ఎవరు రాకూడదండి, నిమ్మి రాకూడదు. ఓకే, నెక్స్ట్ ఓన్లీ రేఖా ఈజ్ బిట్వీన్ జయా అండ్ సుష్మా. జయాకి సుష్మాకి మధ్యలో ఓన్లీ ఎవరు మాత్రమే ఉండాలంట, రేఖ మాత్రమే ఉండాలి. అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ రేఖ ఇక్కడేగా, ఓన్లీ ఛాన్స్ ఆఫ్ రేఖ, ఓన్లీ ఛాన్స్ ఆఫ్ సుష్మా. అవునా, అయితే ఎప్పుడైతే ఈ 3 points ఫిక్స్ అయిపోయినాయో మిగిలిన 3 points వీళ్ళు ముగ్గురేగా రావాల్సింది. వీళ్ళు ముగ్గురులో సుష్మా పక్కన నైబర్గా ఇక్కడ ఎవరు రాకూడదు, నిమ్మి రాకూడదు. ఇక్కడ నిమ్మి రాకూడదంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ బార్కా. ఓకేనా, ఓన్లీ ఛాన్స్ ఆఫ్ బార్కా, ఓన్లీ ఛాన్స్ ఆఫ్ యామా అండ్ ఓన్లీ ఛాన్స్ ఆఫ్ నిమ్మి. ఓకేనా, నౌ ద క్వశ్చన్ ఈస్ హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ బార్కా. బార్కాకి ఇమీడియట్ రైట్లో సుష్మా ఉంటుంది. ఓకేనా, బార్కా ఇమీడియట్ రైట్లో సుష్మా. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 3. ఓకేనా, సో ఈ 20 questions మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఎవరైతే నెక్స్ట్ ఇంకా మనకి ఎగ్జామ్ డేట్స్ చాలా ఉన్నాయి కదండి. సో ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఖచ్చితంగా ఎగ్జామ్లో మీకు 100% చాలా హెల్ప్ అవుతాయండి. ఓకేనా, సో నేను సేమ్ ఇదే పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్ నరేష్ రీజనింగ్ హబ్ దీంట్లో నేను అప్లోడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి సేమ్ ఇదే పేపర్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసి వెళ్తే 100% ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా హెల్ప్ అవుతుందండి. ఓకేనా.